కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. హాస్పిటల్లోకి ఎలుకలు వస్తే డాక్టర్లు ఏం చేస్తారంటూ హాస్పిటల్ సిబ్బంది రోడ్డెక్కారు. రోగిని ఎలుకలు కరిచిన ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అటాచ్ చేయగా ఇద్దరు డాక్టర్స్, ఒక స్టాఫ్ నర్స్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ప్రభుత్వ నిర్ణయంపై ఆసుపత్రి సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్యం, మురుగునీరు వ్యవస్థ సరిగ్గా లేక ఎలుకలు వస్తే వైద్యులు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం ఆసుపత్రి వద్ద నర్సులు నిరసన తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కరిచాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వ్యాప్తి కావడంతో వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ హాస్పిటల్లో రోగి కుటుంబ సభ్యులను కలిశారు. ఆ తర్వాత రికార్డులు పరిశీలించారు. పారిశుధ్య పనుల్ని అజయ్ కుమార్ సందర్శించలేదని ఇక్కడి సిబ్బంది వాపోతున్నారు. ఘటనకు కారణాలను వదిలేసి సంబంధం లేని రికార్డులను పరిశీలించి వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లను, స్టాఫ్ నర్సును సస్పెండ్ చేసింది. ఇందులో వైద్యులది కానీ స్టాఫ్ నర్సుది కానీ తప్పు ఏమీ లేదని సిబ్బంది అంటున్నారు. పైగా సస్పెండ్ అయిన స్టాఫ్ నర్స్ ఇటీవల జరిగిన నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ లో భాగంగా 3 రోజుల క్రితమే హాస్పిటల్లో బాధ్యతలు స్వీకరించారని సిబ్బంది గుర్తు చేస్తున్నారు. పైగా రోగిని ఎలుకలు కొరికిన ఐసీయూకి ఒక రోజు రిలీవర్ గా మాత్రమే ఉన్నారని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండానే సస్పెండ్ చేసిందని వాపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. హాస్పిటల్లోని నర్సులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు. టీటీజీడీఏ ఇతర వైద్య సంఘాల పిలుపుతో సోమవారం టీచింగ్ హాస్పిటల్స్, జిల్లా దవాఖానాలు, వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఇద్దరు వైద్యుల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారని వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో లేని అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంపత్ పై చర్యలు తీసుకోవడం ఏంటని సిబ్బంది నిలదీశారు. ఐసీయూలో రోగికి ఎలుక కరిస్తే శానిటేషన్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి గాని వైద్యులు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. కామారెడ్డి ఆసుపత్రి ఘటనలో శానిటైజేషన్ ఏజెన్సీపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే వైద్యులు, స్టాఫ్ నర్స్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామన్నారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని తెలంగాణ కాంట్రాక్ట్ డాక్టర్స్ అసోసియేషన్ కోరింది. అయితే ఈ ఘటనలో సస్పెన్షన్ కు గురైన అసోసియేట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జరిగిన 2019 ఎంబీబీఎస్ బ్యాచ్ పరీక్షలకు ఎగ్జామినర్ గా హాజరైనట్టు గాంధీ మెడికల్ కాలేజ్ వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో లేకపోయినా వైద్యుని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకోవడంపై సరికాదు అన్నారు.